తిరుపతి జిల్లా సత్తివీడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ జనసేన నేతలు ధ్వజమెత్తారు. చిన్నయ్యగుంట వయా పూసపల్లి రోడ్డు అడుగడుగునా గుంటలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. ఈ మేరకు ఆ రోడ్ల కూడలిలో టీడీపీ జనసేన నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. రోడ్లపై ఏర్పడిన గుంతల్లో నాట్లు వేశారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన నేతలు మాట్లాడుతూ చిన్నయ్యగుంట ఇసుక రీచ్ సత్యవేడు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిమూలం వారి అనుచరులు యథేచ్ఛగా ఆ రోడ్డులో టిప్పర్లు లారీలతో ఇసుకను తమిళనాడుకు తరలిస్తున్నారని మండిపడ్డారు. దీంతో రోడ్లు పాడైపోతున్నాయన్నారు. ఇప్పటికైనా మంజూరైన రోడ్డు పనిని పూర్తి చేయాలని గుంతలను పూడ్చాలని టీడీపీ జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు సుధాకర్ నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నయ్య నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు భాషా భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోడ్లో ప్రతి ఒక్క అడుగడుగుకి గుంతలున్నాయి. ఈ గుంతలకు కారణం మన ఎమ్మెల్యే ఇక్కడ ఆదిమూలం గారు వాళ్ళ అనుచరులు ఇక్కడున్న ఇసుక క్వారీని అక్రమంగా దోచుకొని పోయారు. ఆ దోచుకొని పోయే భాగంలోనే ఈ గుంతలమైన ఈ రోడ్డు అయినాయి. మళ్ళా ఈ రోడ్డు పైన తట్టడు మట్టి పోసిన పుణ్యం లేదు. కాబట్టి ఇక్కడ గుంతలయ్యి అందరూ కూడా ఇక్కడ పోయేదానికి వచ్చేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మోటార్ బైకులు కావచ్చు, ఇక్కడ ఆటోలు కావచ్చు, అసలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇక్కడైనా జగన్ గారు ఈ దృష్టి తెలుసుకొని కళ్ళు తెచ్చుకొని ఈ రోడ్డు బాగుపరచాలని మరీ కోరుకుంటున్నాం. అంతేకాదు ఇక్కడ ఇదో మొన్న ఈ మధ్య ఒక 20 రోజులు నెల రోజుల క్రితం మేము రోడ్డు శాంక్షన్ చేసినామని ఎమ్మెల్యే గారు ఎవరు పెద్ద వాళ్ళు వచ్చి శిలాపలకం కూడా వేశారంట. మరి ఆ శిలాపలకం వేసి పని చేసినారో లేకపోతే పని చేయకుండా డబ్బులు తినేశారో మాకు తెలియదు. కాబట్టి అది కూడా చూసి రోడ్డు మరమ్మతులు చేయాలని మేము కోరుకున్నాం. తెలుగుదేశం 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 జనసేన 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 తెలుగుదేశం తెలుగుదేశం జనసేన పార్టీ జనసేన పార్టీ. ఈరోజు ఈ యొక్క మన కేటీ రోడ్డు జంబుగూడెం రోడ్లో మన స్థానిక శాసనసభ్యులు ఇప్పటికి 5 సంవత్సరాల నుండి ఈ రోడ్డుని శాంక్షన్ చేయడము, మరి డబ్బులు తీసుకున్నారో తెలియదు కానీ శిలాపలకాలతో పరిమితం అయిపోయింది. ఈ రోడ్డుని ఇంకైనా పుణ్యం కట్టుకుని ఈ 4.25 సంవత్సరం పోగా ఉన్నది వాళ్ళకి 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల కన్నా పూర్తి చేసి ఇక్కడ ప్రజలు కొంచెం బాధలను తగ్గిస్తారని కూడా ఈ యొక్క సభకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈ రోడ్డు కారణం ఏంటంటే ఈ రోడ్డు నుండి ఒక చిన్న రీచ్ ఉంది. రీచ్ నుండి ఇసుకను తమిళనాడుకు అక్రమంగా తరలించి 5 కోట్ల రూపాయలను స్థానిక శాసనసభ్యులు ఆదిమూలం గారు దాన్ని సృహ చేయడం కూడా జరిగిందని కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నారు.